బాబాయ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 20 రోజులు అవుతుంది. ఏమైనా చేస్తున్నాడు అంటారు? అసలు ఏం చేస్తున్నాడు సార్? ఇవాళ నుంచి నిద్రపోకుండా 24 గంటలు నిద్రపోకుండా అది పాత పెండింగ్లో ఉన్న కాగితాలన్నీ బయటికి తీసి ఇలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కూడా ఆ ప్రస్తావనలో బయటకు వచ్చాడు, తీసుకున్నాడా? లేకపోతే బటన్ నొక్కాను వాళ్ళ డబ్బులు పోయినాయి, బటన్ నొక్కాను డబ్బులు పోయినాయి వాళ్ళకి. అదే ప్రవర్తనలో ఉన్నాడు. కానీ రెండో భావనలో ఆయనకి కలగల. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులతోనే మాకు ఓట్లు వేస్తారని భావన ఆయనకు ఉంది. మరి ఈయనేం చేస్తున్నాడు అంటాడు? వచ్చిన 20 రోజుల్లో 20 రోజుల్లో చేసిన పనులు చెప్పమంటారా? ఇవాళ అతను ఇవాళ పింఛన్లు ఇస్తానన్నాడు, 7,000 రూపాయలు పింఛన్లు ఇచ్చాడు సార్. ఆయన మాట నెరవేర్చుకున్నాడా? మళ్ళీ పెండింగ్లో ఉన్న రోడ్లు గుంటలన్నీ పూర్తి చేస్తున్నాడు. ఆర్ఎన్బిలో ఎప్పుడన్నా ఆ మాట అన్నాడా? అనలేదు. మళ్ళీ ఎక్కడన్నా కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన దగ్గర నిలబడి ఏమండి మాకు ఈ పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ చేయండి సార్, మాకు ఇబ్బంది పడున్నామని చెప్పి వీళ్ళు అడగల, వాళ్ళు లోనికి పోయి లోనికి రాని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటప్పుడు ఇవాళ ఆయనే నచ్చపోయినప్పుడు ప్రజలు ఏం నచ్చుతారు? అలాంటి పరిస్థితి ఆయనకు వచ్చేసింది. 20 రోజుల్లో వచ్చాడు, అప్పుడే మా మీద దాడులు చేయటం, మా మీద దాడులు చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం తప్పితే చంద్రబాబు నాయుడుకి వేరే పనే లేదా అంటున్నారు. ముందు చేసింది వాళ్ళు తప్పు వీళ్ళు చేస్తున్నారు సార్. వీళ్ళు అంతకుముందు చేశారు కదా ఆ తప్పు వీళ్ళే చేస్తున్నారు. వాళ్ళు దారి చూపేశారు కదా, ఆ దారి వీళ్ళే కూడా చూస్తున్నారు దాన్ని. అంటే అది కరెక్ట్ పద్ధతి అంటారు? అసలు కాదు. ఇవాళ మీరు అసెంబ్లీలో పోయి మీరు ఏం చెప్పాలా? బూతులు తిట్టాలా? జనానికి ఏం చేయాలా? ఒక మంచి పని చేయాలా? మా రోడ్లు ఇప్పేయాలండి, మా జనం చస్తున్నారు, మళ్ళీ ఏదో పరిశ్రమలు కావాలి, లేకపోతే వేరే ఏదో చెప్పాలి. మీరు పోయి అక్కడ పోయి చంద్రబాబు నాయుడు బొల్లోడు వాడు ఏం చేస్తాడు, ఈడు పప్పు అని వాళ్ళు తిడతా ఉంటే ఇంకా మా అనబొట్టు వాళ్ళు ఏం చేయగలుగుతాం? ఎందుకని అట్లా తిట్టారంటారు? అప్పుడు వాళ్ళని ఎందుకు ఆపలేదంటారు జగన్మోహన్ రెడ్డి? మరి ఎందుకు ఆపుతాడు? తిడుతుంటే సంతోషపడ్డాడు ఆయన. ప్రతిపక్షంలో వాళ్ళందరూ తిడుతుంటే వీడు నవ్వుతూ ఉన్నారు. వీళ్ళు ఆ నవ్వే అది విచ్చలవిడిపోయింది. ప్రజలు కూడా నవ్వుతాను వేశారు ఓట్లు. అది ప్రజలు మోసం చేయలేదు, నన్ను ఈవీఎంలు మోసం చేసిన, మిషన్లు మోసం చేయాలి. ఈవీఎంలు మోసం చేస్తే ఇవాళ మోడీ గారు మమ్మల్ని ఎందుకు ప్రతిపక్షం కలుపుకోవాలా? ఆయన కూడా అదే పని చేసి మమ్మల్ని గెలిపించుకుంటాడుగా. ఏమండి, ఇప్పుడు ఆయనకి సీట్లు తగ్గినాయి, ఆ సీట్లు దాంట్లోనే ఈఎంలో పెట్టుకొని గెలుపుకోవచ్చుగా. అవునా కాదండి? మళ్ళీ ఇలా ఈఎంలు అంటారేంటి? అది తప్పు. అది ఇంతకుముందు ఆయన కూడా అదే పనే చేశాడు. ఈ బూతులు మాట్లాడే మంత్రుల గురించి ఇందాక మీరు అన్నారు కదా, అలాంటి మాటలు ఎందుకని? అసలు మీకేమనిపించింది ఆ టైంలో అలా మాట్లాడదంటే? వాళ్ళు తప్పు కదండి ఆ మాట అంటాము. మేము ప్రతిపక్షం, మీరు ఎమ్మెల్యేగా పోయి ఒక మంచి పని చేసి ఒక మంచి విధానాన్ని మీరు కాపాడుకొని మాట్లాడుకోవాలి. కానీ మీరు అది బూతులు తిడుతుంటే ఉంటే జనానికి కూడా విముక్తి పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలరని మీరు అనుకుంటున్నారు? అసలు శక్తులు నెరవేర్స్తాడని మేము అనుకుంటున్నాం సార్. గ్యారెంటీ చేస్తాడు ఆయన. 24 గంటలు ఎక్కడ ఇవాళ 20 రోజుల నుంచి ఏం పారిశ్రమలు వాటికి ఎక్తని పట్టుకొని మనం రాజధాని కట్టాలి, లేకపోతే ఇంకోటి ఇతర వాళ్ళని పట్టుకొని డబ్బులు తీసుకొచ్చి మనం పని చేయాలి అనే భావనలోనే ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే రాజధాని గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడలేదు. 3 రాజధానులను ముండమోసిపోయింది. ఒక రాజధానికే లేకపోతే 3వ రాజధాని యాడ్ చేయగలుగుతాడు? ఒక రాజధానికైనా ఒక మాట ఎక్కడైనా విశాఖపట్నంలో బునియాది వేసాడా? ఒక మోడీ గారిని తీసుకొచ్చి ఏంది ప్యాలెస్ కట్టుకున్నాడు. ఏంది వాళ్ళు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని మందులు తాగటానికి. ప్యాలెస్ కట్టుకోవటం ఏంటంటే వాళ్ళు మందులు హాయిగా విలాసం చేసుకోవటానికి కట్టుకున్నాడు. ప్రజల కోసం కట్టుకున్నాడు అతను. ప్రజల కోసం కడితే ఇవన్నీ మళ్ళీ 10 సంవత్సరాలు ఆయనే ఉంటాడనే మనం అనుకుంది. ఆయన తప్ప ఆయన కొట్టుకున్నాడు. ఆయన 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, వైనాట్ 175 అన్నాడు. మరి ఇవాళ ఏంది అసలు ప్రతిపక్ష హోదా కోసం నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు ఆయన. వచ్చింది ప్రతిపక్ష హోదే, లేకపోతే నీకు ఎట్టి నుంచి ఇస్తారు? లేదుగా, అక్కడ అవకాశం లేదుగా. నీ 18-20 సీట్లన్నా వస్తే ప్రతిపక్షం, 11 సీట్లకు నీకు ప్రతిపక్షం ఆడించేస్తారు. అడుగుతాడు. మేము అంతా మొత్తం రాష్ట్రం మొత్తం అడుగుతాడు. ఇస్తామా ఏంటి? అవకాశం లేదు అతనికి. అసెంబ్లీకి వస్తాడంటారు? అసలు దొంగదానికి వచ్చాడు, పోయాడు, ఇక రాలే అవకాశం లేదు, రాలేడు.
వచ్చి కూడా మాట్లాడే దమ్ము అనేది లేదు. లేదంటారా? లేదు. గర్జించాడుగా, సింహం లాగా గర్జిస్తున్నాడు. మా అన్న సింహం పులి అన్నారు, పులేందుల పులి అన్నారు. పులేందుల పులి అంటే ఆ రోజు గెలిచాడు కాబట్టి పులేందుల పులి అన్నాడు, ఇప్పుడు మేక అయిపోయాడు. ఎందుకని బెంగళూరు కూడా వెళ్ళిపోయి 12 రోజుల తర్వాత ఆంధ్రాలో అడుగు పెట్టాడు అంటారు? ఆంధ్రాలో అడుగు పెట్టాడంటే మళ్ళీ ఇక్కడ విషయాలు ఏందో కనుక్కొని మంచి చెడు మాట్లాడుకోవడానికి వచ్చాడు. ఏంటి కాంగ్రెస్లో పార్టీ విలీనం చేస్తారని ఒక మాట వస్తుంది కదా? కావచ్చు, చేయవచ్చు. ఇంకా ఎంతకన్నా గతి లేని మనిషి ఇంకేముంది దానికి అవకాశం. వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి అదన్నా పోతే దిక్కు దశ ఉంటుందని చెప్పి ఆయన అవకాశం చూస్తున్నాడు ఈ పార్టీని వదిలిపెట్టి. చంద్రబాబు నాయుడు రాజే అవకాశం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక, ఇప్పుడు ఇన్ని చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి, ఇన్ని మాట్లాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు అసలుకి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడండి. నెరవేర్చుకోకపోతే ఆ పనులు ఆయన 9 వారాలు ఆయన చేశాడు, కాదంటలేదు. కానీ ఆ 9వ దాంట్లోనే పడ్డాడు, కానీ మిగతా విషయాల గురించి ఆయన పట్టించుకోవాల. 9 వారాల్లో మద్యపాన నిషేధం ఉంది కదా, మరి అది దాని గురించి ఏం చెప్పేది ఉందండి? వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. మద్యపాన నిషేధం ఆపుతానన్నాడు, ఆ విషయం తట్టుకోలేక డబ్బు, అది లేకపోతే డబ్బు లేదు అవకాశం. దాని గురించి అదే కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఈసారి అసలు చంద్రబాబుని చిత్తుగా ఓడించేస్తాను నేను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఓడించే దమ్ము ఆయనకి లేదు సార్. ఇక 10 సంవత్సరాల దాకా అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఈ కాళ్ళతో నగ్గి నడిచైనా సరే ఆ 10 సంవత్సరాలు నగ్గించి హైటెక్ సిటీ చేసి ఆయన ప్రాణాలు త్యాగం చేసిపోతాడు. ఆయన అమరావతి కోసం అర్నేజలు కష్టపడతారంటారు. చేస్తాడు, చేసే దమ్ము కూడా ఉంది. 10 సంవత్సరాల దాకా ఆయన అవకాశం ఉంది. మరి ఇక్కడ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడిద్దో నేను చూస్తా అంటూ ఛాలెంజ్ విసిరుతున్నారు. ప్రతిపక్షం అంటూ ఉంటుందండి. ఇప్పుడు అంత మాత్రం అనపోతే మళ్ళీ పార్టీ ఆడి ఉంటుంది. ఏదో మాట అనాలిగా. మా జగన్ ఉన్నాళ్ళే పక్కన ఉన్నట్టు 4 ఉంటారు పక్కన, అందుకని ఆ ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. అంతకన్నా దమ్ము ఆయన లేదు, అవకాశం లేదు. ఓకే బాబా అయితే.